మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి సంఘాన్ని నేను ఎలా నడిపించాలి, దేవుడిచ్చినటువంటి నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, దేవుడిచ్చినటువంటి వ్యాపారాన్ని నేను ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావా? ఆయనకు మొరపెట్టి చింతిస్తూ ఉంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ మనవి ఆలకించాడు. అందుకే నీకు బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ రోజు రాజ్యాన్ని చూసుకోవడానికి సొలొమోను భక్తునికి బుద్ధి వివేకములు ఇవ్వడం ద్వారా రాజ్యాన్ని నెమ్మదిగా చక్కగా పరిపాలించగలిగినాడు. అదేవిధముగా దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి బుద్ధి వివేకము గల హృదయమును బట్టి నీ సంఘమును, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీవు చేస్తున్న ప్రతిదానిలో దేవుని హస్తముండి ఆయన ఇచ్చినటువంటి బుద్ధి ద్వారా, వివేకముల ద్వారా నీవు చక్కగా నెమ్మదిగా నీవు చూసుకునేటట్టు దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు ఇచ్చినటువంటి సంఘాలను చూసుకోలేక ఎంతోమంది సేవకులు, నీవు ఇచ్చినటువంటి కుటుంబాన్ని చూసుకోలేక ఎంతోమంది తల్లిదండ్రులు, నీవు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని చూసుకోలేక ఎంతోమంది నీ బిడ్డలు ప్రభువా బాధపడుచు చింతిస్తూ ఉంటున్నారు. వారందరి పట్ల నీ కృప చూపించి బుద్ధి వివేకము గల వారి హృదయమును నీవు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. దాని ద్వారా వారు నెమ్మదిగా వారి పనులలో చక్కగా, వారి సంఘములో చక్కగా, వారి కుటుంబంలో కొనసాగించుకొనుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.